హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భారత రాజ్యాంగ పరిషత్తును గురించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు? ఆన్సర్ 7 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ యొక్క ముద్రపై ఏ జంతువు బొమ్మ ఉంటుంది? ఆన్సర్ ఏనుగు. తర్వాత క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఎప్పుడు స్వీకరించడం జరిగింది? ఆన్సర్ 24th January 1950లో స్వీకరించడం జరిగింది. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత క్వశ్చన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడెవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడిగా వ్యవహరించింది ఎవరు? ఆన్సర్ బిఎన్ రావు గారు. తర్వాత క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ ప్రాంతీయ అసెంబ్లీల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ హంసా మెహతా గారు. భారత రాజ్యాంగ పరిషత్తులో స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించిన వారు ఎంతమంది? ఆన్సర్ 93 మంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ సచ్చిదానంద సిన్హా గారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ హెచ్విఆర్ అయ్యంగార్. లాస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తిరిగి నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.